ఉత్తరాది మఠాధిపతులు శ్రీ సత్యాత్మతీర్థ స్వామీజీ చతుర్మాస దీక్ష పూజా కార్యక్రమాన్ని 50 రోజుల పాటు ముంబై నగరంలో ఉన్న ఉత్తరాది మఠంలో నిర్వహిస్తున్నారని మధ్వ పురోహితులు యాతగిరి మద్వేష్ తెలిపారు. ఈ చతుర్మాసం 27వది కాక మరొక మహత్యం ఏంటంటే శ్రీ స్వామీజీ జన్మించిన స్థలమే కాక విద్యాభ్యాసానికి కూడా ఇదే ప్రాంగణంలో చేశారు. ఇంతకీ మహిమాన్వితమైన ప్రాంతంలో స్వామీజీ స్వయంగా శ్రీమూల రామదేవుని పూజ చేయటమే కాక భక్తులందరికీ బ్రహ్మ ఖరార్చిత మాల రామదేవుని దర్శనం భాగ్యం కల్పించడం పూర్వజన్మ సుకృతం. ఇంతటి విశేష కార్యక్రమంలో ప్రతిరోజు పండితులచే ఆధ్యాత్మిక ప్రవచనాలు జరిపిస్తూ భగవంతుని యొక్క మహిమలను నేటి తరానికి సులభరీతిలో తెలియపరచడమే లక్ష్యంగా భారీ జ్ఞాన యజ్ఞ కార్యక్రమాన్ని మామూలే ఆచార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దేశం నలుమూలల నుండి వచ్చే భక్తులకు వసతి సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. ప్రతినిత్యం సాయంత్రం పూట గురువుల అనుగ్రహ భాషను కూడా నిర్వహిస్తూ భక్తులను ఆశీర్వదించడం జరుగుతుందని తెలిపారు. ఉడిపి సిరూరు మఠాధిపతులు శ్రీవేదవర్ధన తీర్థ స్వామీజీతో కలిసి 50 రోజుల పాటు ఇదే ప్రాంగణంలో చతుర్మాస దీక్ష పూజను నిర్వహిస్తున్నారని, ఉడిపి శ్రీకృష్ణుని స్వయంగా అర్చించిన ఉడిపి స్వామీజీ దర్శనం కూడా మనకు కల్పించిన మా హులి ఆచారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఇద్దరు స్వామీజీల చతుర్మాస దీక్ష పూజను కనులారా దర్శించుకోవడం మనందరి ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ అందరూ ఈ విశేష కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా యాతగిరి మద్వేష్ విజ్ఞప్తి చేశారు.